2.5 సంవత్సరాలు అయింది వాళ్ళ ప్రభుత్వం వచ్చి. ఈ రోజు వరకు రైతు బంధు 3 దఫాలుగా వాళ్ళు ఎగరగొట్టేశారు. అదే కాకుండా పెన్షన్ ఇస్తామన్నారు 4,000, అది ఇవ్వలేదు. మహిళలకి 2,000 అన్నారు, అది ఇవ్వలేదు. నిరుద్యోగులకి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగం అన్నారు, అది ఇవ్వలేదు. ప్రతి ఒక్క వర్గాన్ని వాళ్ళు మోసం చేసి వాళ్ళ గద్దెనెక్కి ఈరోజు ఖమ్మం జిల్లాలో ప్రజల గొంతుకై ప్రజల సమస్యల కోసమై బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రశ్నిస్తుంటే వారిపైన వ్యక్తిగత దూషణ చేస్తున్నారు వాళ్ళ అనుచరులు. మీరు మాట్లాడటం కాదు, మేము మాట్లాడగలం, కానీ మాకు సంస్కారం అడ్డొస్తుంది. ఆ సంస్కారాన్ని పక్కన పెడితే మేము మీకంటే ఎక్కువ మాట్లాడగలం. మా పార్టీ, మా కేసీఆర్ గారు మాకు క్రమశిక్షణ నేర్పారు, పద్ధతిగా ఎట్లయితే మాట్లాడాలో మాకు నేర్పించారు కాబట్టి మేము మాట్లాడుతున్నాం. అదే కాకుండా నేను ఇక్కడి నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని అడగాలనుకుంటున్నాను. గృహ నిర్మాణ మంత్రివర్గంగా మీరు ఉన్నారు. ఈ రోజు వరకు మీరు ఖమ్మం జిల్లాలో ఎన్ని ఇందిరమ్మ ఇల్లులు మీరు అలొకేట్ చేశారు? దాని మీద మీరు ఖచ్చితంగా శ్వేతపత్రం రేపు అసెంబ్లీలో మీరు విడుదల చేయాలి. ఏదైతే మాజీ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారు గతంలో కేసీఆర్ గారు హయాంలో డబుల్ బెడ్రూమ్లు కట్టినవి ఎలక్షన్ కోడ్ ద్వారా మేము కొన్ని అలొకేట్ చేయలేకపోయాం. దాన్ని మీరు 3 రంగులు వేసుకొని మేము ఈ రోజు ఇస్తున్నామని చెప్పేసి మీరు కేవలం ఆ ప్రచారం చేసుకుంటున్నారు తప్ప మీరు ఈ రోజు వరకు ఖమ్మం జిల్లాలో ఒక్క ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన దాఖలు లేవు. దీని మీద మీరు ఖచ్చితంగా అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేయాలి. అదే కాకుండా ఇంకొక విషయం, రీసెంట్గా నిన్న మొన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి సొంత నియోజకవర్గమైన దాన్వాయిగూడెంలో కాంట్రాక్టర్ ఒక గవర్నమెంట్ స్కూల్కి తాళాలు వేశారు. ఎందుకయ్యా అని చూస్తే కాంట్రాక్టర్లకి బిల్లు రాలేదని చెప్పేసి కాంట్రాక్టర్లు బిల్లుల కోసం వెళ్ళి మంత్రివర్యులను అడుగుతుంటే కమిషన్లు అడుగుతున్నారని చెప్పేసి వాళ్ళు కాంట్రాక్టర్లు వాపోతున్నారు. దాని మీద మీరేం సమాధానం చెప్పట్లేదు. అదే కాకుండా మొన్నటికి ఒక నెల క్రితం ఖమ్మం జిల్లాలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఒక పసికూన ఒక చెయ్యి తీసేసిన సందర్భాలు ఉన్నాయి. దాని మీద ఈరోజు వరకు సమీక్ష లేదు. ఎక్కడున్నారు హెల్త్ మినిస్టర్? ఎక్కడున్నారు? ఆయన రాష్ట్రంలో ఉన్నారా, లేకపోతే ఆయన నియోజకవర్గాన్ని వరకే ఆయన చూసుకుంటున్నారా? దీనికి ముఖ్యమంత్రి కావచ్చు, 3 మంత్రులు ఉన్నారు, దాని మీద సమీక్ష లేదు. కేవలం ప్రజా గొంతుకై బీఆర్ఎస్ పార్టీ నాయకులు మిమ్మల్ని ప్రశ్నిస్తుంటే మీరు చేసిన హామీలు ఏవి చెప్పుకోదగినవి లేవు కాబట్టి దాన్ని మీరు డైవర్ట్ చేయడం కోసం వారిపైన వ్యక్తిగత దూషణ చేస్తున్నారు. మీరు ఎన్ని చెప్పినా ఇక ప్రజలు నమ్మేటట్టుగా ఇక లేరు. ఎందుకంటే మీరు ఆల్రెడీ అబద్ధాలు చెప్పి హామీలు ఇచ్చి మీరు గద్దెనెక్కారు. ఇప్పటికి 2.5 సంవత్సరాల్లో మీరు చేసిన గొప్ప లేదు, మీరు చేసిన పథకాలు లేవు, మీరు ఇచ్చిన సంక్షేమం లేదు. ఏ రోజైతే ఖమ్మం జిల్లాలో అభివృద్ధి జరిగిందో అది కేవలం మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు చేసిందే. ఖమ్మం జిల్లాలో ఈరోజు ఆర్థిక మంత్రి ఉన్నారు. ఈరోజు ఖమ్మానికి మీరు ఏం పెద్ద ప్రాజెక్టులు తీసుకొచ్చారు, ఏం డెవలప్మెంట్ తీసుకొచ్చారు, దాని గురించి మీరు సమాధానం చెప్పాలి. అదే కాకుండా తుమ్మల నాగేశ్వరరావు గారు ఇక్కడ ఉన్నారు, వ్యవసాయ శాఖ మంత్రి. ఈ రోజు వరకు ఖమ్మం జిల్లాలో కూడా కంప్లీట్గా రైతు బంధు రాలేదు, రైతులకి ఏదీ జరగలేదు. ఇవాళ మీరు ఖమ్మం జిల్లాలో సభలు పెట్టి మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ప్రజలు ఏమన్నా అమాయకులు అనుకుంటున్నారా? లేదు, అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజలందరికీ అర్థమైపోయింది. మీరు ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసినా, మీరు మా పైన ఎంత దూషణ చేసినా మేము ప్రజల కోసం, ప్రజల పక్షాన ఎప్పుడూ కొట్లాడుతూనే ఉంటాము. మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చే వరకు మిమ్మల్ని మేము ప్రశ్నిస్తూనే ఉంటాము. మీ మెడలు వంచి మిమ్మల్ని మేము ఖచ్చితంగా మీతో ఆ హామీలు నెరవేర్చే పనిలోనే మేము ఉంటామని చెప్తున్నాను. థ్యాంక్ యూ.